Hello, everybody. I just moved to Racine, Wisconsin for my job. Actually, it's not even Racine, Wisconsin. It's like I'm living in Mount Pleasant, which is a small village in Racine County. It's like a pure American village. And I'm living in the downtown, and now we are going to have my room tour and my area tour. చూసారు కదా, నేను డౌన్ టౌన్కి చాలా దగ్గరలో ఉంటున్నాను. కార్లే మొత్తము. డౌన్ టౌన్ పక్క రోడ్లే మా అపార్ట్మెంట్. ఇది మా అపార్ట్మెంట్ కార్ గ్యారేజ్. రైట్ సైడ్ది వచ్చేసి నా అపార్ట్మెంట్. అదే నా అపార్ట్మెంట్. మొత్తం రోడ్ ఎప్పుడు గతుకులుగా ఉంటాయి. స్టేట్ మొత్తం అంతే. ఏం స్టేటో ఇది, విస్కాన్సన్. ఇది మొత్తం కార్ గ్యారేజ్. వింటర్లో మస్తు హెల్ప్ అవుతుంది. స్నో పడితే కార్ లోపల ఉంటే ఏమి ఇబ్బంది అవ్వదు. ఈ కిందదే నా అపార్ట్మెంట్. ఆ బాల్కనీ మందే. ఇది మెయిన్ ఎంట్రన్స్. లాక్ అవ్వకుండా కింద బ్రిక్ పెట్టిన 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ రైట్ సైడ్దే మన ఇల్లు. వెల్కమ్ టు మై హోమ్. ఇది మెయిన్ లివింగ్ రూమ్. ఈ సామాన్లు మొత్తం మా రూమ్మేట్వి. ఆ షూ స్టాండ్ నాది. మొన్ననే మూవ్ అయినాం, సో ఇంకా సర్దుకోలే మొత్తం. రూమ్కి రాగానే లెఫ్ట్లో ఇట్లా కోట్ హ్యాంగర్ ఉంటుంది. ప్రస్తుతానికి చల్లగా లేదు కాబట్టి కోట్లు ఏం లేవు అక్కడ. బేసిక్లీ అక్కడ ఒక టీవీ ఇంకా సోఫా పెట్టుకుందామని ప్లాన్ హాల్లో. మన బాల్కనీ. కండలు మస్తు సన్నగా అయిపోయినాయి కదా, జిమ్ స్టార్ట్ చేయాలి మళ్ళీ. మన బాల్కనీ. రూమ్కి ఎంటర్ కానీ లెఫ్ట్లో కిచెన్ ఉంది. ఇంకా వాళ్ళు మొత్తం అన్ఫర్నిష్డ్ కాబట్టి టేబుల్స్ అవేమి ఇవ్వలే. సో ఇదే కిచెన్. ఉట్టి స్టవ్ ఇంకా ఫ్రిడ్జ్ ఇచ్చారు. టేబుల్ కొనుక్కొని మొత్తం పైన పెట్టుకోవాలి. ఓవెన్ కూడా మేమే మార్కెట్ ప్లేస్లో కొనుక్కున్నాం. ఇదే ఫ్రిడ్జ్. మొత్తం సామాన్లు ఉన్నాయి, ఇంకా ఫిల్ అవ్వాలి. కొత్తగా మూవ్ అయ్యాం కాబట్టి ఇంక ఇవేం లేవు. అసలు డీప్ ఫ్రిడ్జ్ చూస్తే అర్థమవుతుంది మేము అసలు ఎంత ఎంత ఎప్పుడు మూవ్ అయ్యామని. అసలు ఏముండదు డీప్ ఫ్రిడ్జ్లో. ఇవే మా మెయిన్ డోర్స్. ఇన్ని డోర్లు ఉన్నా సరే 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇది. ఇది రెస్ట్ రూమ్. 2 బెడ్రూమ్స్కి ఒక కామన్ రెస్ట్ రూమ్. హలో గాయ్స్, హాయ్ గాయ్స్, తిన్నారా? అది బాత్ టబ్. అంతే. ఇంకా రెస్ట్ రూమ్ టూర్. ఇది క్లాజెట్ నెంబర్ 1. మా రూమ్మేట్ ఇక్కడ వాడి బ్యాగ్స్ పెట్టుకున్నాడు. ఫైన్. ఇది హీటర్. బేసిక్లీ హీటర్స్ ఎక్కడైనా లాక్ చేసి ఉంటాయి, బికాస్ ఎవరైనా పాడు చేస్తే పెద్ద ఇబ్బంది అవుతుంది. బట్ లైక్ ఐ డోంట్ నో, వాళ్ళు ఓపెనే పెట్టేశారు. పెద్ద హీటరే ఇది. ఇది క్లాజెట్ నెంబర్ 2. మా రూమ్మేట్ ఇంకొన్ని బాక్సెస్ పెట్టుకున్నాడు. నేనేమో లాండ్రీ బాల్స్ ఉంటాయి పెట్టుకున్నా. ఇంకా మెయిన్ స్టార్ ఆఫ్ ద షో నా బెడ్రూమ్. ఇదే మన రాజ్యం. స్టడీ టేబుల్, బెడ్, డస్ట్బిన్, కుర్చీ. అంతే. ఈ క్లాజెట్ బట్టలు పెట్టుకోవడానికి. అది మిర్రర్ వాడే ఇచ్చాడు. మళ్ళీ హాయ్ గాయ్స్. ఇవి మన బట్టలు. కలర్ వైజ్గా పెట్టుకోవటం ఇష్టం నాకు. ఇంకా ఆర్గనైజ్డ్గా బాగుంటాయి చూడటానికి. యాక్చువల్లీ నా పాత రూమ్ టూర్లో కూడా బట్టలు నా క్లాజెట్ చూసి చాలా నీట్గా పెట్టుకున్నాం అన్నారు. ఇంకా అదే అలవాటు చేసుకున్నా. ఇక్కడ హ్యాంగర్స్ తక్కువైనా ఇంకా బట్టలు పెట్టలేదు, ఇంకా పైన పెట్టేసిన.
ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలా లైట్ వస్తుంది, బట్ లైక్ వన్స్ వింటర్ స్టార్ట్స్ చల్లగా మస్తు చాలా చల్లగా ఉంటుంది అంట స్టేట్, లైక్ బట్ ఫైన్. మన స్టడీ టేబుల్ అంతే గాయ్స్. రూమ్ టూర్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పడం మర్చిపోయాను. ఇదే మా మెయిల్ బాక్స్, మా మెయిల్స్ లెటర్స్ ఏమన్నా ఇక్కడికి వస్తాయి. ఇంకా లాండ్రీ సెక్షన్, బట్టలు చూపించాను కానీ బట్టలు ఉతికే చోట చూపించలేదు కదా. ఇట్లా మా అపార్ట్మెంట్ నుంచి ఇట్లా మెట్లు దిగితే మ్యాక్స్ పెయిన్ 3 గేమ్ లాగా ఉంటుంది. మెల్లగా దిగితే అక్కడ స్టోరేజ్ సెక్షన్ ఇంకా లాండ్రీ సెక్షన్ ఉంటుంది, చూపిస్తాను. ఇదే మా స్టోరేజ్ సెక్షన్, మా స్టోరేజ్ బాక్స్. ఇది మా అపార్ట్మెంట్, ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక్కొక్క స్టోరేజ్ బాక్స్ లాగా ఇస్తారు. ఇదే మాకు ఇచ్చిన స్పేస్. మేము ఏం పెట్టుకోలేదు, నేను నా బాక్సెస్ పెట్టుకున్నా అంతే. ఇంత పెద్ద రూమ్ ఇచ్చారు. ఎప్పుడో ఇండియాలో ఎప్పుడో కాదు, ఇండియాలో చూసినా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇంత పెద్ద రూమ్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ మంది ఉంటే మెల్లగా ఇక్కడ కింద క్రికెట్ ఆడుకుంటాం. ఏమో సిమెంట్, యూఎస్లో మొత్తం మెజారిటీ వుడ్ తోటి ఉంటాయి, కింద సిమెంట్ పెట్టారు. సో మేబీ ఇది హై టోర్నేడో వచ్చేసి ఏరియా అనుకుంటా, అందుకే కింద టోర్నేడో వార్నింగ్స్ వచ్చినప్పుడు కింద పెట్టుకోవడానికి. ఇది మా వాషింగ్ మెషిన్. కాయిన్స్ పెట్టాలి, కాయిన్స్ పెట్టి ఇట్లా అంటే కాయిన్స్ లోపలికి వెళ్ళిపోయి అప్పుడు డిటెక్ట్ చేస్తుంది. సో లాండ్రీకి కూడా ఎక్స్ట్రా మనీ కట్టాలి, బోత్ డ్రయర్కి కూడా ఎక్స్ట్రా కట్టాలి. వాచ్మెన్ని పెట్టుకునేంత బడ్జెట్ లేదేమో, అందుకే చైర్ ఇక్కడికి కింద పెట్టేశారు ఇల్లు. ఇది ఇంకొక బిల్డింగ్ ఎంట్రన్స్, లైక్ 2 బిల్డింగ్స్కి కామన్ బేస్మెంట్ ఉంటుంది, అంటే కామన్ స్టోరేజ్ ఏరియా ఇంకా కామన్ లాండ్రీ. టోర్నేడోస్ వస్తే మేబీ దాక్కోవడానికి కూడా కామన్ ఏరియా. హీటర్, అది కూడా హీటర్. మొత్తానికి చూసుకుంటే రెంట్ మాది 2 బెడ్రూమ్ 1 బాత్రూమ్ అపార్ట్మెంట్. ఇంకో బెడ్రూమ్లో మా రూమ్మేట్ ఉంటాడు. రెంట్ వచ్చేసి $1,100, డిపాజిట్ వచ్చేసి $1,200. ఇంత చిన్న టౌన్కి ఇది ఫెయిర్లీ ఎక్స్పెన్సివ్. నేను ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఇంకొన్ని తక్కువ ఉండే ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 బెడ్రూమ్ 1 బాత్రూమ్ $900కి వస్తుంది, బట్ అవి కొన్ని పాత అపార్ట్మెంట్స్ అంట. అంతే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.